సెన్సేషన్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఢీకొనబోతున్నారు. మెస్సీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడబోతున్నారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతోంది. RR9 ఈ టీం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. అయితే ML10 టీం తరపున మెస్సీ ఆడబోతున్నారు. రేవంత్ జెర్సీ నెంబర్ 9 అండ్ మెస్సీ జెర్సీ నెంబర్ 10. ముందస్తు ప్రాక్టీస్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న MCR HRDలో కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్తో ప్రాక్టీస్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేశారు. ఇక రెడ్ కలర్ టీషర్ట్లో యువకుడిలా ఉరుకులు పరుగులు పెడుతూ ఫుట్బాల్ని తనేటువంటి ఆ రెడ్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ ఆడబోతున్నారు. డిసెంబర్ 13న సాయంత్రం 7 గంటలకి ఉప్పల్ వేదికగా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతోంది. RR9 టీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగితే ఇక ML10 పేరుతో అటు మెస్సీ ఆపోజిట్లో ఆడబోతున్నారు. సో ఎదురెదురుగా తలపడబోతున్నారు. సో ప్రెసెంట్ ఈ మ్యాచ్ పైన చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ మ్యాచ్ కోసం అన్ని రకాల ఏర్పాట్లకు సిద్ధమైంది. అయితే ముందస్తు ప్రాక్టీస్లో భాగంగా నిన్న MCR HRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రాక్టీస్ చేశారు యువకులతో. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్లో ఆయన ఒక యువకుల్లాగా, ఒక ఇంటర్ డిగ్రీ చదివేటువంటి ఒక యువకుల్లాగా, ఒక పర్ఫెక్ట్ అథ్లెట్ లాగా ఆయన ఉరకడం, అటు ఇటుగా పరుగులు పెట్టడం, ఫుట్బాల్ తన్నడం ఇవన్నీ కూడా చాలా ఒక ముచ్చటగా అనిపిస్తోంది చూసే పబ్లిక్ వ్యూయర్స్కి కూడా. సో ఒకసారి ఆ విజువల్ చూడండి. రైట్, ఆ విజువల్స్లో మీరు చూస్తుంటే ఆయన కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్తో కలిసి నిన్న MCR HRDలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్, అంటే ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆయన ఆడడం జరిగింది. సో డిసెంబర్ 13th రోజు మెస్సీ, అర్జెంటీనా ప్లేయర్, ఒక ఫుట్బాల్ సెన్సేషన్ అని చెప్పాలి మెస్సీ అనగానే. సో ఆ మెస్సీతో ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఫుట్బాల్ సెన్సేషన్తో తెలంగాణ సెన్సేషన్ ఢీకొనబోతోంది. డిసెంబర్ 13న ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఒక పర్ఫెక్ట్ ప్లేయర్తో, ఒక సెన్సేషనల్ ప్లేయర్తో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్. బేసిక్గానే ఆయన ఎప్పుడు చూసినా ఫుట్బాల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫుట్బాల్ ప్లేయర్ గతంలో కూడా ఆయన చదువుకునే సమయంలో రేవంత్ రెడ్డి ఫుట్బాల్లో మంచి ఒక ప్లేయర్గా ఆడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతోంది. సో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్పై ఎటువంటి ఉత్కంఠ ఉంది, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో తలపడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్ చేస్తారు. ఫుట్బాల్ కు సంబంధించి MCHRD గ్రౌండ్ లో నిన్న ప్రాక్టీస్ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. ఈ నెల 19వ తారీఖు రోజున హైదరాబాద్ రానున్నారు. అర్జెంటీనాకు సంబంధించినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ, ప్రపంచ నెంబర్ 1 ఆటగాడిగా మెలిసినటువంటి మెస్సీ ప్రస్తుతం భారత పర్యటనలో హైదరాబాద్ కూడా వస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇందులో భాగంగానే 13 రోజున ఉప్పల్లో స్టేడియంలో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా పేరున్నటువంటి మెస్సీతో సీఎం సంబంధించినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ పైన కాస్త ఆసక్తి ఉంది అందరికీ కూడా. కాకపోతే హైదరాబాద్ కు మెస్సీని ఆహ్వానించి వేటేందుకు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. ఈ అంశానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను క్రీడా వేదిక నుంచి మెస్సీ సహకారంతో ప్రపంచానికి మరింతగా తెలియజేసేలా, అంటే ప్రతి అంశాన్ని తెలంగాణ అంశం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేలా, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేటువంటి విధంగా ఈ మ్యాచ్ ని, ఆయనతో భేటీని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే నడుస్తా ఉంది. కాకపోతే రేవంత్ రెడ్డి టీం పేరు RR9, మెస్సీ టీం ఏమో ML10. జనరల్ గా మెస్సీ ఫుట్బాల్ ఆడినప్పుడల్లా 10 నెంబర్ జెర్సీ వేసుకొని ఆడతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి జెర్సీ 9 నెంబర్తో ఆయన ఆటలో దిగుతున్నారు. ఇప్పటికే యువకులతో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వీడియో ఉంది. తెలంగాణ ఎన్నికల ముందు కూడా, ఎన్నికల ఇంకొక 2 రోజులు ఉంది అనగా ఆయన ఆ గ్యాప్ లో ఆయన ఈ ఫుట్బాల్ ఆడి కాస్త తెరతీరే ప్రయత్నం చేశారు. ఫుట్బాల్ ని అమితంగా అభిమానిస్తారు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా క్రీడలలో. సో ఆయన MCHRDలో నిన్న యువకులతో ఆయన ప్రాక్టీస్ చేసినటువంటి వీడియో వైరల్ అవుతా ఉంది. అయితే మధు, అంటే గతంలో ఫుట్బాల్కి సంబంధించి, అంటే కేవలం తెలంగాణనే కాదు ఇండియా వ్యాప్తంగా కూడా పెద్దగా ఫుట్బాల్కి అంత ఆదరణ లేదు. ఫుట్బాల్కి సంబంధించి ఎన్ని గేమ్స్ పెట్టినా ఇంతవరకు ఫుట్బాల్లో
భారత్ సత్తా చాటిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇండివిజువల్గా ఒక ఫుట్బాల్ ప్లేయర్, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆయన ఫుట్బాల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇప్పుడు మెస్సీతో ఆడే మ్యాచ్. సో ఆ తర్వాత నుంచి ఆయన ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్కి ఫుట్బాల్ పైన మరింతగా ప్రాశ్చిత్యం పెరిగే విధంగా, దాని యొక్క పాపులారిటీ పెరిగే విధంగా తెలంగాణ ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయా? ఎందుకంటే ఇది ఒక ప్లేయర్స్కి కూడా గుడ్ న్యూస్గానే చూడాలి. అంటే జనరల్ గా స్పోర్ట్స్ అంటే క్రికెట్ తర్వాత ఇంకా ఇతరత్ర ఆటలపైన ఎక్కువగా మక్కువ చూపేటువంటి యువకులు మిగతా క్రీడల వైపు కూడా మళ్ళాలి అనేటువంటిది క్రీడలను బలోపేతం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి స్పోర్ట్స్ పైన ప్రత్యేక దృష్టి పెడతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ప్రత్యేక అభివృద్ధి కోసం దానిపైన దృష్టి పెట్టడము, దానిపైన దానికి సంబంధించిన కేటాయింపుల విషయంలో కానీ గతంలో క్రీడా నైపుణ్యాన్ని గ్రామాల నుంచి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అఫ్ కోర్స్ ఇది ప్రస్తుతం 2047 తెలంగాణ రైజింగ్ పేరిట ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 2047లో $3 ట్రిలియన్ సంబంధించిన ఎకానమీ సాధించాలనేది ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దాంట్లో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రైజింగ్ ప్రపంచవ్యాప్తంగా చర్చ చేయడానికి మెస్సీతో టీం ఆడుతా ఉన్నారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా కూడా క్రీడల బలోపేతానికి కృషి చేస్తామని గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. మరింత కూడా చేతనిచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఒక పోల్ కూడా కండక్ట్ చేశాం. ఎవరు గెలుస్తారు, రేవంత్ లేదా మెస్సీ? మెస్సీ అనే ఫుట్బాల్ సెన్సేషన్, పర్ఫెక్ట్ ప్లేయర్, అనేక ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఆయన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి ఒక ఫుట్బాల్ అంటేనే ఇక మెస్సీ పేరు వినిపించేలాగా ఆయన చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు అటువంటి ఒక వ్యక్తి ఫ్రెండ్లీ మ్యాచ్తో రేవంత్ రెడ్డితో తలపడబోతున్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారు అని అంటే నిజంగా ఆయన అంతటి ప్లేయర్ అయినా కూడా అభిమానం చూపిస్తూ కొంతమంది ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేశారు. 60% మంది రేవంత్ రెడ్డి గెలుస్తాడనే రకంగా తను పోల్లో పార్టిసిపేట్ చేశారు. 40% మంది మెస్సీ గెలిస్తే 60% మంది రేవంత్ రెడ్డి గెలుస్తారని చెప్పిన రకంగా వారు పోల్లో పార్టిసిపేట్ చేశారు. సో మీ అభిమానం ఉంటే ఉండొచ్చు, బట్ ఫుట్బాల్లో మెస్సీ ఈజ్ అన్ అల్టిమేట్ పర్సన్. సో క్రికెట్ అనగానే మనకి గుర్తుకొచ్చే పేరు ధోని క్యాప్టెన్సీ, లేకపోతే సచిన్ బ్యాటింగ్ అండ్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్, ఇంకా చాలా పేర్లు గుర్తుకొస్తుంటాయి. అలాగే ఫుట్బాల్ అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి అది వేరే దేశస్తుడైనా మెస్సీ పేరుల బ్రాండ్ మార్క్గా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఆ మెస్సీతో రేవంత్ రెడ్డి డిసెంబర్ 13న ఉప్పల్ వేదికగా సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ జరగబోతోంది. సో ప్రెసెంట్ ఆ మ్యాచ్ పైన చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. నిన్న MCR HRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్తో ప్రాక్టీస్ సెషన్లో పార్టిసిపేట్ చేశారు. RR9 టీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీ నెంబర్ 9తో ఆయన రంగంలోకి దిగబోతున్నారు. సో ఆయనకు ఒక రకంగా లక్కీ నెంబర్ కూడా అని చెప్తుంటారు 9 అనేది. మరి ఇప్పుడు ఆ లక్కీ నెంబర్ ఏం చేస్తుందో చూడాలి. సో ఆయనకి ఆయన టీంలో ఎవరుంటారనేది కూడా కొంత ఉత్కంఠ. అంటే ప్రభుత్వంలో పనిచేసే మంత్రులు ఎవరైనా ఉంటారా, లేదా కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పరంగా పనిచేసినటువంటి నాయకులు, ఇంకెవరైనా ఉంటారా, లేదంటే కేవలం తనతో పాటుగా పర్ఫెక్ట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్ రంగంలో దిగుతారా చూడాలి. సో గతంలో కూడా HCU వేదికగా విద్యార్థులతో కలిసి ఆయన ఫుట్బాల్ ఆడారు. ఇప్పుడు మళ్ళీ MCR HRDలో ఆయన ఫుట్బాల్ ఆడారు. మరి తనతో పాటుగా ఎవరు గేమ్లో పార్టిసిపేట్ చేస్తారో చూడాలి. సో మీరు నిజంగా ఎగ్జైటింగ్గా ఉన్నారా? ఈ మ్యాచ్ పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇల్లు కావాలంటే స్థలం కావాలి,
స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ